అందరికీ నమస్కారం అండి. మొన్న తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళాను. వెళ్తే అంటే ఆమె ఇంత ముందుకే పరిచయం అనమాట. మాటల సందర్భంలో మీకు పూజలు పునస్కారాలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుందండి అన్నది. అంటే పూజలు అంటే భక్తి ఉన్నదండి, ఎక్కువనో తక్కువనో తెలియదు కానీ పూజలు చేస్తాను అని అన్నాను. నేను కూడా పూజలు చేస్తానండి అని ఇట్లా మాట్లాడుకో పిల్లల గురించి మాట్లాడుతుంది. మా పిల్లలైతే చెప్పినట్టు వినరండి. ఈ రోజులలో పిల్లలు ఇలా ఉన్నారు అలా ఉన్నారని జనరల్గా అందరూ మాట్లాడుకునే మాటలే మాట్లాడుకుంటున్నాం. నేనేమన్నానంటే మీ పిల్లలకి భగవద్గీత గురించి మన ఇతిహాసాల గురించి రామాయణ మహాభారతాల గురించి చెప్పారండి అన్నాను. అంటే లేదండి అన్నది. ఎందుకు అని అంటే ఇప్పుడు తెలుసుకునే ఏజ్ కాదు కదా వాళ్ళది అన్నది. పోనీ మీరు భగవద్గీత చదివారండి అన్నాను. చదవలేదు అన్నది. అంటే ఎందుకండి అని అంటే ఈ భగవద్గీత చదివే ఏజ్ ఇది కాదు కదండి అన్నది. నేను షాక్ అయ్యాను. అంటే జనరల్గా భగవద్గీత చదవడానికి ఒక ఏజీ అంటే ఏముంటుందండి, ఎంత ఏజ్ వాళ్ళు చదవాలి అని అంటే ఒక 60-65 ఏజ్ వచ్చిన వాళ్ళండి అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే అన్నాను, భగవద్గీత చదవడానికి ఏజ్తో సంబంధం లేదండి. పిల్లలు మాటలు వచ్చిన పిల్లలతోటి కూడా మనం శ్లోకాలు పాడించవచ్చు. మనకు అర్థం తెలిసి దాని భావాన్ని వివరిస్తే పిల్లలకు కథలాగా ఉంటాయి, దాన్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పాను. అంటే మీలాంటి పెద్దవాళ్ళు ఈ ఏజ్లో ఇలాగే మాట్లాడతారండి అని అన్నది. అంటే మేబీ ఆమెకంటే నేను ఒక కొన్ని ఫ్యూ ఇయర్స్ అంటే ఏమంటారు ఒక 4-5 ఇయర్స్ పెద్ద అయి ఉండొచ్చేమో, అంతేకాని అలా అనేసరికి నేను అనుకున్నాను అంటే నా ఏజీ మీకన్నా పెద్దదే, కానీ నాకు ఇప్పుడు వచ్చిన భావం కాదండి ఇది. భక్తి భావన కానీ ఇలాంటి చదవాలనేది కానీ నేను చిన్నప్పుడు అనంటే స్కూల్కి వెళ్ళే డేస్లోనే మా పెద్దవాళ్ళు అంటే భగవద్గీత ఉంటుందనేది అప్పుడు మాకు తెలియదు, కానీ భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని మొత్తం పెద్దవాళ్ళు చెప్పే మాటల సందర్భంలో చెప్పే కథల ద్వారా విన్నాము. భగవద్గీత చూసాము, మహాభారతం చూసాము, రామాయణం చూసాము అని అన్నాను. అనగానే అప్పుడు నా ఏజ్ ఇప్పుడు మీ ఉన్న ఏజ్ కంటే చిన్నదే కదండి అన్నాను. ఆమె టక్కున నోరు మూసేసింది. సో చెప్పేది ఏంటంటే పిల్లలకు భగవద్గీత చదివించండి, పెద్దవాళ్ళు మీరు చదవండి. మనం వద్దన్నా కూడా పిల్లలు సరైన మార్గంలో నడుస్తారు. భగవద్గీత అంటే భగవంతుని ముఖార విందం నుంచి వచ్చిందండి. అంతటి చెప్పినటువంటి అర్జునుడే యుద్ధంలో విజయం సాధించాడు. మనం కూడా యుద్ధంలో మనం కూడా విజయాన్ని సాధిస్తాము. ఖచ్చితంగా మీరు చదివి పిల్లల చేత చదివించండి.